నెక్స్ట్ ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న విశ్వంరాజు వెంకట పద్మజ, మద్దిరేని రాణి గారండి. మన పాఠశాల వెబ్ డిజైన్ చేస్తున్న రాజేష్ గారికి ఇక్కడ ఉంటే కనుక ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలానే ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న పాలకోడేటి స్వాప్నిక, ఎరుగుడిపాటి శ్రీవాణి గారికి చిన్న చిరుకాని కండి. అలానే ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న సునీత సంక్రాంతి. కొంతమందికి ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుందండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఈరోజు మనకి యాంకరింగ్ కార్యక్రమం బాధ్యత తీసుకున్న వెంకట వర్ధనేన్ గారు తర్వాత బహుమతులు అందజేయాల్సిందిగా కోరుచున్నాం. అలానే ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న హరి చెక్క గారు. ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న మారెళ్ళ గాయత్రి, కోమలి విజయలక్ష్మి గారు రండి. థ్యాంక్ యూ వెంకట్ గారు. మురళి గోడే. ఈరోజు మనకి ఫొటోస్ మీకు అందరికీ ఫ్రంట్లో ఉండి తీస్తున్నారు. మురళి గోడే గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అలానే ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న కిందలి అనురాధ, డోకి శైలజ గారికి చిన్న చిన్న కానుకలు. ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న గణపతి శ్వేత గారు. థ్యాంక్స్ అండి మురళి గారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు, ప్రతి క్లాస్కి ట్రోఫీలు సర్టిఫికేట్లు చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు సత్య గారు ఎన్నిసార్లు ఈమెయిల్ పంపించి మీ పేర్లు, మీ పిల్లల పేర్లు తెలుగులో ఉన్నాయా, స్పెల్లింగ్లు కరెక్ట్గా ఉన్నాయా చూడండి అని చెప్పి ఆ ట్రోఫీలన్నింటినీ ప్రింట్ చేయించి వాటిని బాక్సులో పెట్టించి సర్టిఫికేట్లు ప్రింట్ చేయించి మా టీచర్లు అందరి చేత వాటి మీద సంతకాలు చేయించి అవన్నీ పనిచేస్తున్న సత్య గారు నెక్స్ట్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఒకటో తరగతి చదువుతున్న కొండమడుగుల మమత గారు. అలానే ఒకటో తరగతి చేస్తున్న తన్నీరు రాజేశ్వరి గారండి. ఈరోజు తను ఇండియాకి వెళ్ళారు, అందుకని రాలేదు. వారి భర్త అయిన చంద్ర గారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆయన కూడా ఈ 1 month ఆమె లేనందుకు ఆయన టీచర్ అయిపోయారండి. అలా ఇది ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా ఉంది, అంతేగాని నేను ఒకదాన్ని కమిట్ అయ్యాను అనేది లేదు. థ్యాంక్ యూ సత్య గారు. ఈరోజు మన సౌండ్ సిస్టమ్ ఇక్కడ చూస్తున్నటువంటి నరసింహ మేడికాయలు గారండి. నెక్స్ట్ రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకటో తరగతి చెప్తున్న దాట్ల వంశీ గారండి. అలానే ఒకటో తరగతి చెప్తున్న సిస్టర్ శ్రీపాలి గారు. థ్యాంక్స్ నరసింహ గారు. మీకందరికీ భోజనం తర్వాత మన తెలుగు వారి అలవాటు కిల్లీలు వేసుకోవటం. అలా కొంచెం మోడర్న్గా మన ఆకు ఒక్క ఎన్ని పెట్టి కిల్లీ చేయడం కుదరదండి, నేను డిఫరెంట్గా చేయిస్తానన్నారు అనురాధ కిందలి గారు. అలా చెప్పి ఒక 10 మంది వాలంటీర్ని పిలిచి కనీసం 700 కిల్లీ చేశారండి. మీరు బోర్ చేసినా చేయకపోయినా నేను చెప్పేది ఏంటంటే కిల్లీ మాత్రం తిని వెళ్ళండి, లేదా ఫస్ట్ కిల్లీ తీసుకోండి తర్వాత బోర్ చేయండి, నో ప్రాబ్లం. అలాంటి అనురాధ గారు ముందుకు రావాలి. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న బింగు పద్మజ గారండి. అలాగే కొట్టే మాలిని గారండి. అదండి మన 35 మంది టీచర్స్
భాషకి మన తెలుగు అభివృద్ధి చేయడం కోసం మనం అంకితం చేయగలిగితే రేపు వచ్చే సంవత్సరం అందరూ ఇక్కడే ఉండొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టీచర్లందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎన్ని చెప్పినా సరే మాత్రం తీరేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఎంతమంది టీచర్లు వచ్చారో, కానీ వాళ్ళందరికీ వినిపించకుండా మీకు సీక్రెట్ చెప్తారండి. చెప్పంటారా? యాక్చువల్గా ఈ తెలుగులో టీచ్ చేయమని చెప్పి నన్ను రవి గారు, జ్యోతి గారు, మంత్రుల గారు కూడా అడిగారండి. కానీ నేను తెలుగులో ఉంది కదా, అందుకని కొంచెం ఆలోచించి చెప్తానండి అని చెప్పి, సరే మరి తెలుగు టీచ్ చేయాలి అంటే కష్టపడాలి కదా. శనివారం రోజు దానికి మన ప్రిపరేషన్ పిల్లలతో ఇదంతా ఎక్కడ పడతామని, అదే ఒక గంట చక్కగా సోఫాలు కూర్చొని చిప్స్ తింటూ సినిమా చూస్తే ఎంత హాయిగా ఉంటుందని కదా, అదే బాగుంటుంది కదా. అందుకని నేను చెప్పాను. ఓకే, అంటే సరదాగా చెప్పాను కానీ భయం చేసి పాఠశాల కార్యక్రమాలకు మీరు ఏది చేయగలిగితే, ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేసి పాఠశాలలో వీళ్ళందరికీ కోరుకున్నా. తర్వాత కార్యక్రమం అక్కడ సైడ్ షోలో కూడా ఉంటుంది. సో వసంత ఋతువు వచ్చిందనేటువంటి పాటని మా పిల్లలకి ఇస్తారు. అదే విషయం ఋతువుల గురించి. ఏమండి, యాక్చువల్గా మీరు కానీ లాస్ట్ ఇయర్కి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కానీ గమనించుంటే మన పాఠశాల వార్షికోత్సవం బ్యానర్ సైజు కూడా పెరిగింది. బహుశా పిల్లలు ఉపాధ్యాయులు పెరుగుతూ ఉండడం వల్ల రఘు గారు మరి ఆలోచించారేమో బ్యానర్ కూడా పెద్దదాన్ని చేయాలని. ఏమంటే కార్యక్రమాలు 7-8 కార్యక్రమానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఆ పిల్లలు వాళ్ళందరూ కూడా
బ్యాక్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రోగ్రామ్ 7, 8కి సంబంధించి. తర్వాత ప్రోగ్రాం సంక్రాంతి గురించి. ఇక సంక్రాంతి గురించి అయితే ఇక్కడ తెలుగు వాళ్ళమంటే దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు. మరి వీళ్ళు ఒక నాటిక రూపంలో మనకి చూపిస్తామంటున్నారు. చూద్దాం. ఈరోజు మా చెల్లికి మా ఇంట్లో భోగిపళ్ళు పోస్తున్నాము. మీరంతా తప్పకుండా రండి. భోగిపళ్ళ అంతేంటి? భోగిపళ్ళు సంక్రాంతి పండుగలో భోగి రోజు పిల్లలకి తలపైన పోస్తారు. మంచి ఆరోగ్యానికి మరియు దిష్టి పోవటానికి పోస్తారు. రేగి పళ్ళు, పూల రేకులు, పైసలు, అక్షంతులు కలిపి పోస్తారు. అసలు సంక్రాంతి పండుగ అంటే ఏమిటి? ఎప్పుడు వస్తుంది? సంక్రాంతి మన తెలుగువారు అందరికీ చాలా పెద్ద పండుగ. ఈ పండుగని 3 రోజులు జరుపుకుంటారు. మా తెలుగు క్లాసులోని దీని గురించి చెప్పుకున్నాము. ఇది జనవరి నెలలో వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ పండుగ జరుపుకుంటారు. దీన్ని హార్వెస్టింగ్ ఫెస్టివల్ అని కూడా అంటారు. రైతులకి చాలా ముఖ్యమైన పండుగ. మేము పోయిన సంవత్సరం ఇండియాలో ఉన్నాము. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాము ఈ పండుగ. ఈ పండుగలో మొదటి రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ. అక్క, నేను చెప్పనా ఈ పండుగ గురించి? చెప్పడం కాదు, చేసి చూపిద్దాం. రేపు భోగి కదా, కర్రలు దిమ్ములు రెడీగా ఉన్నాయా? ఉన్నాయి. మా తోటలో చెట్టు పడిపోతే కొట్టించి పెట్టాం. మనం అందరికంటే పెద్ద మంటేయాలి. జాగ్రత్త, ఆ పక్క వీధి వాళ్ళు మన కర్రలు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, మేం చూస్తుంటాము. మీరందరూ వేకువ జాముని రండి. మనమందరూ భోగి మంటే వేసుకుందాము. వచ్చావా? వచ్చాము. అన్నీ తెచ్చి ఇక్కడ పెడదాం. మా ఇంట్లో బిగిన పీట ఉంది. అది తెచ్చి భోగి మంటలో వేద్దాం. మీ తాతగారు చూస్తే అరుస్తారేమో. తొందరగా వేసేద్దాం. భోగి మంటలు వేసేశారు. భోగి దండలు వేద్దాం. పద పద. మన ముగ్గులు పెట్టి గొబ్బెలు పెట్టుకున్నాము. కొబ్బిళ్ళ అంటే ఏమిటి? కొబ్బిళ్ళంటే ఆవు పేడతో ఒక చిన్న ముద్దలాగా చేసి దాని మీద పువ్వు పెట్టి దాన్ని ముగ్గుపై పెడతాము. తర్వాత దాని చుట్టూ తిరుగుతా పాటలు పాడతాము. సరే, మేము గొబ్బిలు తెస్తాము, మీరు ముగ్గులు వేస్తా ఉండండి. గొబ్బియలో గొబ్బియలో దుక్కు దుక్కు దున్నారంట. ఏమి దుక్కు దున్నారంట? రాజవారి తోటలో జామ దుక్కు దున్నారంట. అవునాటి అక్కలారా, చంద్రగిరి బామలారా, భావనగిరి గొబ్బిలో గొబ్బియలో గొబ్బియలో. రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ నీ కోవేళ ఈ ఇల్లు కొలువై ఉండువు గాని, నీ కోవేళ ఈ ఇల్లు కొలువై ఉండువు గాని, కొలువై ఉండువు గాని కలమూల రాణి. రావమ్మ మహాలక్ష్మి,
రావమ్మ రావమ్మ కృష్ణార్పణం. హరిదాసు గారు బియ్యం తీసుకోండి. కృష్ణార్పణం. ఈరోజు సంక్రాంతి పండుగ, గాలిపటాలు ఎగరేద్దాం. అక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి, చూద్దాం రండి. ఆ పక్క వీధిలో గంగిరద్దుని ఆడించే వాళ్ళు వచ్చారంట. అయితే వాళ్ళు ఇప్పుడు మా వీధికి వస్తారు. నాకు చాలా ఆకలేస్తుంది. అమ్మ గారెలు, బొప్పట్లు, పాయసం చేసింది, తిందాం పదండి. ఈరోజు కనుమ పండగ, అందరం గోమాతకు పూజ చేద్దాం. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా సంక్రాంతి అంటే ఏమిటో? అర్థమైంది. ఇప్పుడు మన అందరం భోగి పళ్ళు పేరంటానికి వెళ్దాం పదండి. చూశారు కదండి, మరి సంక్రాంతి అంటే నిజంగా కళ్ళకి కట్టినట్టు చూపించారు. నిజంగా ఇవన్నీ కూడా ఇప్పుడు మన చిన్నపిల్లగా ఉన్నప్పుడు అన్నీ చూసాం. ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం టైం లేక మనం ఇక్కడ ఉండటం అనడం, మరి నాకైతే గరుడాలో పండగ వచ్చేటువంటి అరిసెలు తప్పితే మరి సంక్రాంతి అంటే నేను నిజంగా ఏంటో అంటే మర్చిపోయాము. బట్ ఆ సమయంలో నిజంగా వీళ్ళందరూ చాలా బాగా గుర్తు చేశారు. సరే, తర్వాత కార్యక్రమం ఏ దేశమైన పాట ఎలా పడతారో చూద్దాం. Bye.
ఏ దేశమైనా ఎందుకు కాలినా అమెరికాని అందరికీ అబ్బ, అమెరికాని అందరికీ అబ్బ అనుకున్నటువంటి తరుణంలో నిజంగా ఈ పాట ద్వారా చాలా చక్కగా గుర్తు చేశారు. తర్వాత రాబోయేటువంటి పాటలో నిజంగా పల్లెటూరి వాతావరణం అంటే దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది పల్లెటూళ్ళ నుంచే వచ్చి ఉంటారు. ఒకసారి అది ఊహించుకుంటే ఆ వాతావరణం కానీ, ఆ పల్లెటూళ్ళు కానీ, ఆ పచ్చదనాలు కానీ, ఆ పొలాలు కానీ, ఆ కాలాలు కానీ, ఆ కాలంలో దిగి నడుస్తున్నప్పుడు ఆ చల్లగా తగిలినటువంటి నీళ్లు కానీ, ఆ నీళ్ళలో పారాడుతున్నటువంటి చిన్న చిన్న చేప పిల్లలు కానీ ఒకసారి ఊహించుకోండి ఎంత ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. మరి అవన్నీ మన కళ్ళకి కట్టడానికి వస్తున్నారు ఇక్కడ. కళ్ళు కళ్ళు అనేటువంటి పాట మనందరికీ వినిపించడానికి. నమస్కారం, నా పేరు దుర్గా. మేము 2వ తరగతి చదువుతున్నాము. ఎప్పుడు మా తరగతి అమ్మాయిలు జానపద నాట్యం చేస్తున్నారు. ఈ పాటలు పల్లెటూరి గురించి ఉంటుంది. చూసి ఆనందించింది. ధన్యవాదాలు. ఘల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసే పరవళ్ళు చూడు తందనాన తాన ఘల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసే పరవళ్ళు చూడు తందనాన తాన పచ్చనైనదమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ పచ్చనైనదమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ సోకు చూసి చిన్నబోయి చందమామ గల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసే పరవళ్ళు చూడు తందనాన తాన ఆ తూర్పు కొండలు కోకిలమ్మ గీతాలు కోకిలమ్మ గీతాలు ఈ పశ్చిమ కనుమలు కోనలమ్మ అందాలు కోనలమ్మ అందాలు ఆ తూర్పు కొండలు కోకిలమ్మ గీతాలు ఈ పశ్చిమ కనుమలు కోనలమ్మ అందాలు ఎకిట తదిమి చిందులేసినే ఎదను తాకి బంధమేసినే గల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార